ఈ పూర్ణ ప్రాణ విన్యాసము సకల ప్రాణి సంఘమును పూరించివేయును, నింపివేయును. జీవము లేని చోట జీవిని నెలకొల్పును. ఒక్కొక్క పూర్ణ ప్రాణ కిరణము ఒక్కొక్క వ్యక్తిగా నగును. వ్యక్తిలో 2 కిరణములు పనిచేయును. ఒకటి సూర్యకిరణము, రెండవది గ్రహకిరణము. ఈ 2 కిరణములు చక్కగా ఇమిడి ప్రతి జీవిలోనూ పనిచేయును. ఈ 2 సఖ్యముగా పనిచేయును. ఒకదాని బదులు ఇంకొకటి జీవిలో పనిచేయును. అనగా తేజము ఉండని కాలమున గ్రహముల తేజమే సూర్యతేజము చేయు కార్యక్రమములను నడుపును. గ్రహములు మూఢమైనప్పుడు సూర్యతేజము సర్వము నిర్వహించును. ఇట్టి పరిపూర్ణ కార్యక్రమము ఉన్నందుననే సృష్టి అవిచ్ఛిన్నముగా ఒక గొలుసుకట్టుగా కట్టుబాటుగా నడిచిపోవచ్చున్నది. అందువలన ఈ భూమి మీద ఉన్న ద్రవ్యము లేదా అన్నము శరీరము అగుచున్నది. ఇంద్రియములు వాని జ్ఞానము అగుచున్నది. ఇంకా సూక్ష్మమయ మనస్సు అగుచున్నది. ఇంకా సూక్ష్మతరమై ఆత్మయో అగుచున్నది. అన్నియు అదియే అగుచున్నది. అన్నం బ్రహ్మం అగుచున్నది. ఇట్లంతయు క్రమ వికాసం అగుచున్నది. ఇట్లు వికాసమందిన ప్రతి జీవిలోనూ 3 ధర్మములు పనిచేయుచునే ఉండును. అన్నమయ కోశమునందు భౌతిక ధర్మములను, 2 ప్రాణమయ కోశమునందు చంద్రగ్రహ ధర్మములను, 3 బుద్ధిమయ కోశమున జ్ఞానస్వరూపుడు తేజోవంతుడు సూర్యుని ధర్మములను పనిచేయును. భూమియు చంద్రుడు కదలడి తీరును బట్టి భూమి మీద నుండి చూచువారికి సూర్యుడు చంద్రుడు వేరువేరు కోణములలో వేరువేరు కాలములందు కనిపించెదరు. ఆయా కోణములనే అతిథులు అందరు. ఆయా కోణములను బట్టి భూమిపై ఆయా గ్రహముల ప్రభావం పడును. అందువలన దానికి తగినట్టుగా భూమి మీద సముద్రపు ఆటుపోటులు ప్రవర్తిల్లును. ఆ విధముగానే మానవుల మీదను ఈ ప్రభావము పనిచేయును. వివిధములకు ఆవేశములను కల్పించును. అందువలననే మానవునిలో ఒక రోజునకు ఇంకొక రోజునకు వేరువేరు ఆవేశములు పనిచేయును. ఆయా ఆవేశములు ఒక క్రమముగా ఉండక వక్రముగా నుండును. అయస్కాంతపు ఆకర్షణము యొక్క కేంద్రముల వ్యత్యాసము వలననే మానవుల మనోగతి గజిబిజిగా నగుచుండును. మనస్సు నిరోధింపబడి సంచలించుట ఆగిపోయి బుద్ధి యొక్క ప్రభావము అందుకొన్నప్పుడు మనస్సు అనుభూతిపరమై ఆలోచించుట మానివేయును. అప్పుడు ఈ గజిబిజితో పాటు తోడి వక్రగతియు ఉండదు. ఒక తిన్నని సరళ మార్గమున ఆలోచనలు వర్తించును. వానినే ఆర్కోటైపల్ వ్యావృత్తులు అందురు. భూమి యొక్క అయస్కాంత మండలముతో ఈ బుద్ధి యొక్క దివ్య ప్రచోదనమునకు ఒక చక్కని పొత్తు కుదురును, కలయిక ఏర్పడును. అప్పుడు చాలా సరళముగా మనఃప్రవృత్తి నలవడును. ఆటుపోటులు అటనుండవు. భూమి పరిభ్రమించినప్పుడు వచ్చడి ఒరుగుబాటును క్రమముగా పయనించి సెప్టెంబర్ 22వ తేదీ ఈక్వినాక్స్ రోజున సమస్థితి నందును. అటులనే మానవుని మనస్సు ఒరుగుబాటు తిరుగుబాటు త్రోవను వదలి తిన్నని బుద్ధి మార్గమునందుకొని దివ్యతనందును. సూర్యుడు ఈక్వినాక్స్ నందు సమకోణమున ఉన్నట్లుగానే మనలోని జ్ఞానము ఈ సాధనలో మనలో సమాన స్థితి నంది దివ్యమై అనుభూతి పరమగును. ఆలోచనారహితం అయి స్థిరమగును. ఈక్వినాక్స్ రోజున రాత్రియు పగలను సమానముగా నుండి సమవసియను.
అటులనే సాధకుని జ్ఞానము అనుభూతియు సమమై సమవసించును, కలిసిపోవును. కాలము అన్నట్టి జ్ఞానము కూడా అనుభూతిలో కలిసిపోవును. అనుభూతి అన్నది కాలాతీతము. నీవు అనుభూతిలో కలిసి నిమగ్నుడవైనప్పుడు నీకు కాలము ఉండదు. ఇట్టి దివ్యానుభూతినే ఆనందానుభూతి అనిరి ఆది ఋషులు. ఇట్టి కాలాతీతి అనుభూతినే ఆనందమనిరి, ఆనందో బ్రహ్మ అనిరి శ్రీ మాస్టర్ గారు. ఈక్వేటర్ ఈక్వల్ అనిరి, సమం బ్రహ్మం అనిరి. ఇట్టి సమస్థితిని అందుకొనిన సాధకుని శరీర స్థితి స్థిరమగును. భూమి వలె అన్నిటినీ సహింపగలిగి క్షమయాధరిత్రి అనబడును. భూమి ఎందువలే సాధకుని భూమధ్య కేంద్రము ఉత్తర ధ్రువ కేంద్రమగును. మూలాధార కేంద్రము దక్షిణ ధ్రువ కేంద్రమగును. శిరస్సు ధ్రువతారయగును. నాభి ప్రదేశపు అయస్కాంత రేఖలకును హృదయ ప్రదేశపు అయస్కాంత రేఖలకును మధ్య ప్రదేశమునే ఈక్వేటర్, భూమధ్య రేఖ అందుము. అది సమస్థానము లేదా శూన్యస్థానము. ఈ శూన్యస్థానమునే ప్రాపంచికమగు లౌకిక ప్రేమకు, దివ్య ప్రేమకు మధ్యస్థానము. శూన్యస్థానము అగును. రాగ విరాగ భావములన్నీయు సోలార్ ప్లక్సస్ అనబడు కేంద్రమునకు సంబంధించినవి. ప్రేమకు స్థానము హృదయం. అది 2 తెరగలు. ఒకటి శబ్దస్పర్శ రూపములను ఆశ్రయించినట్టి వస్తువుల యందు లగ్నమగు అట్టి ప్రేమ. ఇది రూపములను ఆశ్రయించి వర్తించును. ఇట్టి ప్రేమను సాధకుడు నియమించవచ్చును. సాధనలో కుండలిని ప్రజ్ఞ పైకి ఉద్ధరించినప్పుడు ఆ ప్రజ్ఞ పయనించే మార్గమున హృద్దేశమును దాటి పైకి వెళ్ళినప్పుడే ఇలాంటి సాధనా స్థితి లభించును. రెండవ ప్రేమ దివ్యమైనది, అనగా అలౌకికము, వస్తుగతము కాదు, రూపగతము కాదు, శబ్దగతము కాదు. ఇట్టి ప్రేమ ఒక దివ్యానుభూతిగా మాత్రమే ఉండును. అట్టి పవిత్ర ప్రేమానుభూతి లభించు మార్గము పైనున్న విశుద్ధి విజ్ఞాది చక్రముల నుండి సాధకుని ప్రజ్ఞ దిగివచ్చును. అలా వచ్చినప్పుడే ఈ ప్రేమానుభూతి లభించును. అది ఏ సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నట్టి త్యాగభావము, శరణాగత భావము అన్నమాట. అర్పణ భావము అది ఏ మాస్టర్ సివివి యోగభావము అంతయు మాస్టర్ నందు సమర్పించుట. సోలార్ ప్లక్సస్ కేంద్రము నుండి ప్రకోపించు ఆవేశములు, లౌకిక ప్రేమావేశములు అన్నీయూ ఈ సాధనలో క్రమముగా ఒదిగిపోవును. హృదయ దేశమందలి దివ్య ప్రేమలో లయమగును. అప్పుడు సమత్వము సిద్ధించును, ప్రశాంతి ఏర్పడును, పాయిస్ ప్రసాద గుణం లభించును. అది ఏ యోగ సాధనానుభవము. ఈ అనుభవమును భగవద్గీతాకారులకు శ్రీకృష్ణ భగవానులు ఇలా సెలవిచ్చిరి, ఇలా శాయించిరి. Pituitary hint. Within spinal cord there are certain functional centers called chakras. The lower chakras conduct the grosser functions of metabolism, emotions, reflexes and instincts, while the higher chakras form the subtler functions of understanding, intelligence, recollection, will and love. Love is the equalizing force and a medium of communion